హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్రో రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చానండి. ఈ ల్యాండ్ యొక్క వివరాలు మొత్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ల్యాండ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ నియర్ బై కల్లూరు ఉంటుంది. కల్లూరు నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది బిట్ వరకు. అది కూడా తార్ రోడ్డేనండి. ల్యాండ్ వచ్చేసరికి పూర్తిగా రెడ్ సాయిల్ అంటే కొంచెం శాండ్ మిక్స్ అయి ఉంటుంది. రెడ్ అండ్ శాండ్ మిక్స్ అయి ఉంటుంది. ల్యాండ్ వచ్చేసి మొత్తంగా 20 ఎకరాల ల్యాండ్. 20 ఎకరాలు కూడా ప్లెయిన్ ల్యాండ్. ఇందులో ఎటువంటి పంట లేదండి. ఇందులో వచ్చేసి 2 బోర్లు అవైలబుల్గా ఉన్నాయి. ఆ 2 కూడా 2 అంగుళాల వాటర్ వస్తున్నాయంట. కొత్తగా వేసారండి. ఇందులో ఇంకా అయితే మోటార్లు దింపలేదు, కొత్తగా వేసారు. 2 కూడా 2 అంగుళాల వాటర్ పడ్డాయని చెప్పడం జరిగింది. రైతు అయితే కనిపిస్తుంది కదండి. ఆ మూలకు వచ్చేసి ఆ మూలను ఒకటి, దాని పక్కన ఇంకో మోటార్ ఉందండి, బోర్ ఉంది. 2 బోర్లు అయితే వేయటం జరిగింది. మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అండి. దీని చుట్టుపక్కల చూశారు కదా, ఒక పక్క కొబ్బరి, మరో పక్క పామ్ ఆయిల్, మరో పక్క వరి సాగు చేశారు. చుట్టూరు అయితే పంటలు ఉన్నాయండి. ఎటువంటి పంట అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఉందండి. అంటే లిఫ్ట్ నీళ్ళు వస్తాయి. పెట్టుకోదలుచుకుంటే లిఫ్ట్ నీళ్ళు వస్తాయండి. బోర్లే కాకుండా లిఫ్ట్ నీళ్ళు కూడా వస్తాయి. దీనికి లిఫ్ట్ నీళ్ళు అయితే 365 రోజులు రావండి. సీజన్లో మట్టుకే వస్తాయి. సమ్మర్లో అయితే లిఫ్ట్ నీళ్ళు రావు. సమ్మర్లో బోర్ల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి. సాయిల్ వచ్చేసి లైట్గా శాండ్ మిక్స్ అయి ఉంటుంది. రెడ్ అండ్ శాండ్ మిక్స్ అయి ఉంటుంది. చూడవచ్చు మీరు. పామ్ ఆయిల్కి సూటబుల్గా ఉంటుందండి ల్యాండ్ అయితే. అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఒక్కో ఎకరానికి గాను 30 లక్షలుగా చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి. ల్యాండ్ అయితే ప్లెయిన్ ల్యాండ్ అండి. 4 పలకలకు సమంగా ఉంది. టైటిల్ అయితే వెరీ క్లియర్ టైటిల్ అండి. డాక్యుమెంట్స్ పరంగా అంతా బాగానే ఉంది. తారడ్ ఫేసింగ్ బిట్ అండి. బిట్ అయితే స్క్వేర్ బిట్ అండి. బిట్టు ఈ 2 పక్కలుగా పెన్షింగ్ చేశారండి. మరో 2 పక్కలకి రాళ్ళు తోలిచ్చి పెట్టారు.